ఇవాళ మనం ఏంటంటే కార్డియాక్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే న్యూరాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, పీడియాట్రిక్ కావచ్చు, ఆ తర్వాత యూరాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, ఇవన్నీ ఒక కార్డియాక్ రీహాబిలిటేషన్ అంటే ఎక్కడైతే మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటామో అలాంటి వాళ్ళకి మనసులో పెట్టుకొని కాస్ట్ కటింగ్గా చేసి రీహాబిలిటేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఇవాళ ఇక్కడ ఆల్మోస్ట్ 95% బెడ్ ఆక్యుపెన్సీ తోటి లాస్ట్ 1 year ఎన్నో అంచెలంచెలుగా ఈ స్థాయికి మెడికవర్ మనం ఎదగగలిగాం. ఇంకా స్థాయి, ఎందుకంటే ఇందులో మధ్యవర్తులు ఇలా ఏమీ ఉండదు. ఇంకా పై స్థాయికి ఎదగాలని మీ అందరి సహకారంతో ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. We are happy to tell everybody that we are able to give good, satisfactory treatment to all the public of Warangal, Hanukonda, Kazipet, and even in the peripheries. Medicover Hospital has a vision where we have to go more and more, and the benefit should reach to every person in Warangal and the Tri-Cities. And this is the next step that we have taken. We have started this rehabilitation center to give the benefit to those patients who require treatment or the supervision of the expert team members, which has to be given at home, but because of certain reasons they cannot be given. So our team is here in Medicover Hospital to take care of them. That is our vision. Thereafter, soon we will be even launching our women and child center. So Medicover will keep on having these steps slowly and steadily. We keep on increasing only to benefit the public of our Tri-Cities. Medicover హాస్పిటల్ ప్రారంభించిన నాటి నుంచి వారి యొక్క సేవలు ఒక హాస్పిటల్ కమర్షియల్కే కాకుండా ఎన్నో మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఎన్నో ఇతర కార్యక్రమాలకు పాల్పంచుకుంటూనే ఇవాళ కొత్తగా రిహాబిలిటేషన్ సెంటర్ని అప్గ్రేడ్ చేసుకుంటూ తక్కువ రేట్ కాకపోతే ఒక పేరెంట్స్ సర్జరీ చేయడమో లేకపోతే ఓపెన్ సర్జరీ జరిగిన తర్వాత ఇంటికి తీసుకుపోవడం వల్ల ఎప్పుడు ఏ నిమిషం ఏమి అవుతుందని దాని ఉద్దేశంతో ఇక్కడనే రూమ్లో కనుక ఉంచగలిగితే నెల కానీ 2 నెలలు ఉంచినా ఆ రేటు కాకుండా 30% తోటి 4,000, 5,000, 6,000 రేట్ అనేది స్లాబ్ ఫిక్స్ చేసుకొని 1 month అయినా పర్లేదు, 2 months అయినా పర్లేదు, వీళ్ళ కష్టంలో ఉంటే ట్రీట్మెంట్ అనేది నమ్మకం ఉంటుంది. పేరెంట్స్ కూడా ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండే విధంగా దీన్ని కొత్తగా అప్డేట్ చేయడానికి ప్రారంభోత్సవం ఇవ్వడం జరిగింది. నందరావు గారు, కార్పొరేట్ గారు, డాక్టర్స్ అందరూ కూడా పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ యొక్క సేవని ఇలాగానే కొనసాగించాలని, హాస్పిటల్ దాంట్లో ఇక్కడ కూడా నిజంగా కూడా చెప్పండి ఆరోగ్యశ్రీ కానీ వాటికి కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఆపకుండా చాలా మంచి ట్రీట్మెంట్ పేపర్ తీసుకోవటం, లేదు పర్సనల్గా తీసుకోవటం. ఈ నందరావు గారు అయితే నేను ఎప్పుడు ఫోన్ చేసినా పాపం ఏది చెప్పినా నో అనే పదం తెలియదు, ఎస్ఆర్ఏ తప్ప. పేషెంట్స్ బయట కరీంనగర్కి వెళ్ళి వచ్చిన కొత్త జిల్లాలకు వెళ్ళి వచ్చినా కానీ హాస్పిటల్లో పర్సనల్ కేర్ తీసుకుని అందరూ చాలా సర్వీస్ చేసినందుకు అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా రిహాబిలిటేషన్ సెంటర్ని అప్డేట్ చేయడం వల్ల హన్మకొండ నియోజకవర్గానికి చాలా ఉపయోగకరమైన